నమస్కారం అండి. హ్మ్. నా పేరు మొగ్గా అనిల్ కుమార్ రజక, రజక సంఘం జాతీయ అధ్యక్షుని. హ్మ్. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హ్మ్. సునీతమ్మ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం అఖిల భారత రజక సంఘం పూర్తిగా ఆమె గెలుపు కోసం హ్మ్. అఖిల భారత రజక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. హ్మ్. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రజకులంతా బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉన్నారు. సునీతమ్మ గెలుపు కోసం ఆర్నిషాలు కష్టపడతానే ఉన్నారు. హ్మ్. తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది కేసీఆర్ గారి జెండా. దానికోసం మేమంతా కలిసి పనిచేయడానికి, రజకులమంతా ప్రచారంలో పాల్గొనడానికి ఇక్కడ వచ్చింది. కానీ ఎందుకని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో సారయ్య కావచ్చు, అలాగే షాద్నగర్ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు. వాళ్ళు విజయంగా ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. మరి మీరు మాత్రం ఇటు సైడ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు మనము పథకాలు రావాలి, రజకులకు ఆత్మగౌరవం నిలబడాలి, రజకులకు మంచి జరగాలి అంటే హ్మ్. అధికార పార్టీకి సపోర్ట్ చేస్తే పథకాలు రావు. హ్మ్. రావు అంటే నేను అట్లా ఎవరి మీద కొట్లాడాలి? హ్మ్. మనం అందరం నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తే పథకాలు రావాలి, రజకుల సంక్షేమం కోసం ఎవరితోటి కొట్లాడాలి? హ్మ్. ప్రభుత్వం మీద పోరాడాలి అంటే మేము తప్పనిసరిగా హ్మ్. ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. హ్మ్. ఎందుకోసం సపోర్ట్ చేసినామని కూడా అడిగినాం. హ్మ్. గతంలో బీఆర్ఎస్ పార్టీ రజకుల ఆత్మ గౌరవం కోసం, హ్మ్. రజకుల ఆత్మగౌరవం పెంచే విధంగా చేసినటువంటి వ్యక్తి హ్మ్. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. హ్మ్. ఈ రోజు రజకుల స్థితిగతులు దయనీయ పరిస్థితికి పడిపోవడం, రజకులను పట్టించుకోకపోవడము, రజకులను కరివేపాకులాగా వాడుకొని ఎన్నికలప్పుడే రజకులకు మాయ మాటలు చెప్పి రజకులను మోసం చేసినందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. సో మీకు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? రజకులకి కావాల్సిన డిమాండ్స్ ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రజకులు అనేక సమస్యల మీద ఇబ్బందులు పడతా ఉన్నారు. రజకులను గత 20-30 సంవత్సరాల నుంచి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను జనాభా దామాష ప్రకారంగా ఎస్సీ జాబితాలో చేర్చాలి, దానికి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు ప్రతిపక్ష లీడర్ ఉండి మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికోసం మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, మంత్రులను కలిసినాము, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, పట్టించుకోవడం లేదు. ఆ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రజకులను ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చట్లేదో సమాధానం చెప్పాలి. దానికి నిరసనగానే మేమంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. అదే విధంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు